ప్రతి ఒక్కరికి నమస్తే అండి. నా పేరు అనిల్ కేతా. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. రాష్ట్రంలో మరొక రాజకీయ వివాదం రాజుకుంది. రాజధానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ మాటలను వక్రీకరిస్తూ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వింగ్ చేస్తున్న ప్రచారంలో వాస్తవం ఎంతుంది? ప్రస్తుతం శ్రీభరత్ చెప్పిన మాటలేంటి? ప్రస్తుతం వైసీపీ ప్రచారంలో ఉంచుతున్న మాటలేంటి? ప్రధానంగా అమరావతి రాజధానిగా ఉండాలనేది కూటమి తాలూకా అసలు ఉద్దేశం. అమరావతిని ఏకైక రాజధానిగా అభివృద్ధి చేయాలి, మిగిలిన నగరాలన్నింటినీ సమాంతరంగా ముందుకు తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో వారు ప్రధానంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం శ్రీభరత్ చెప్పిన కొన్ని మాటలను ఎడిట్ చేస్తూ వైసీపీ సోషల్ మీడియా వింగ్ ఒక ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తుంది. వాస్తవాలు ఏమిటి అనే విషయాన్ని మీ ముందుంచే ప్రయత్నాన్ని జనగలం చేస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం, సజ్జల భార్గవ్ రెడ్డి వైసీపీ సోషల్ మీడియా వింగ్ ఇన్ఛార్జ్గా ఉన్నారు. టీడీపీ జనసేన పార్టీలు చెప్తూ ఉంటాయి సజ్జల భార్గవ్ రెడ్డి వైసీపీ రోత మీడియా ఇన్ఛార్జ్గా ఉన్నారని. ప్రస్తుతం ఆయన ఆ విధంగా వ్యవహరిస్తున్నారా? వాస్తవం ఏమిటి? శ్రీభరత్ మాటలను ఏ విధంగా ఆయన వక్రీకరించారు వంటి విషయాలను మనం ఇప్పుడు చూస్తున్నాం. సో ఫస్ట్ వీడియో ఏదైతే ఉందో ఇది వైసీపీ వాళ్ళు ప్రస్తుతం ప్రచారంలో ఉంచినటువంటి వీడియో. ఇక రెండో వీడియో అసలు యాక్చువల్గా శ్రీభరత్ ఏం మాట్లాడారనే వీడియో. మనం ఫస్ట్ వీడియో వైసీపీ వాళ్ళు చెప్పింది చూస్తున్నాం. మన దగ్గర అంత డబ్బులు లేవు. సో విశాఖపట్నమే ఇంకా ఫాస్ట్ గా పెరుగుతుంది. విశాఖపట్నం గ్రోత్ వల్లే ఆంధ్ర ఇంకా ఫాస్ట్ గా. అమరావతి డెవలప్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా అవసరం. ఆ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఏకర్స్ ఫార్మర్ విశాఖపట్నం గ్రోత్ వలన రాష్ట్రం కూడా స్పీడ్గా అభివృద్ధి చెందుతుందన్నారు తప్ప ఆయన ఎక్కడ అమరావతికి సంబంధించి కార్నర్ చేయలేదు. మరీ ముఖ్యంగా అమరావతి విషయంలో ఒక స్పష్టతతో భరత్ మాట్లాడడం జరిగింది. 2019 నాటికి ఉన్న అప్పుల్ని ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ఏ స్థాయికి చేర్చిందనే విషయాన్ని సైతం ఆయన ఉదహరించారు. ఇన్ని లక్షల కోట్లు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద భారంగా ఉన్నటువంటి తరుణంలో అమరావతిని అభివృద్ధి చేయాలంటే పెద్ద ఎత్తున నిధులు అవసరమని, దానికి సమాంతరంగా మిగిలిన నగరాలన్నింటినీ అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా అమరావతిని సైతం అభివృద్ధి చేయగలుగుతామని, ముఖ్యంగా ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని అమరావతిలో ప్రోత్సహించాల్సిన అవసరాన్ని సైతం శ్రీభరత్ మాట్లాడారు. మనం ఆ వీడియో కూడా చూద్దాం. ల్యాండ్ పూలింగ్ స్కీమ్లో ఇచ్చారు ప్రభుత్వం మీద నమ్మకంతో. ఆ నమ్మకం మనం చీట్ చేయకూడదు. ఇవాళ అమరావతి చేసిన తర్వాత అన్ని పార్టీస్ ఒప్పుకున్నారు. ఇట్స్ అన్ఫార్చునేట్ గవర్నమెంట్ మారిన తర్వాత వైసీపీ మాట మార్చింది. బట్ అమరావతి విల్ బి ద క్యాపిటల్. కానీ ఇవాళ అమరావతి డెవలప్ చేయడానికి మన దగ్గర అంత డబ్బులు లేవు. సో విశాఖపట్నమే ఇంకా ఫాస్ట్గా పెరుగుతుంది. విశాఖపట్నం గ్రోత్ వల్లే ఆంధ్ర ఇంకా ఫాస్ట్గా పెరుగుతుంది. అమరావతి డెవలప్ చేయాలి, క్యాపిటల్ డెవలప్ చేయాలి, దానికి ఒక మాస్టర్ ప్లాన్ చేస్తాము. కానీ అమరావతి ఫార్మర్స్ ఇక్కడ చిన్న ఆస్పెక్ట్ మనం చూసినట్లయితే రైతుల త్యాగాన్ని సైతం శ్రీభరత్ ఇంటర్వ్యూలో కోట్ చేశారు. వారి త్యాగాన్ని వృధా కానివ్వకూడదని, అమరావతి మాత్రమే ఈ రాష్ట్రానికి రాజధానిగా ఉంటుందని చెబుతూనే విశాఖపట్నానికి ఉన్నటువంటి అడ్వాంటేజెస్ను సైతం ఆయన వెల్లడించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశాల్లో ఏ తరహా నమూనాలు ఉన్నాయి, గ్రోత్ ఇంజన్గా ఉండేటువంటి సిటీస్ ఎలా ఉన్నాయి, క్యాపిటల్గా ఉండే సిటీస్ ఎలా ఉన్నాయి అనే విషయాలను సైతం శ్రీభరత్ వివరించారు. ఆ అంశాన్ని కూడా ఒకసారి చూద్దాం. గ్రోత్ వల్లే ఆంధ్ర ఇంకా ఫాస్ట్గా పెరుగుతుంది. అమరావతి డెవలప్ చేయాలి, క్యాపిటల్ డెవలప్ చేయాలి, దానికి ఒక మాస్టర్ ప్లాన్ చేస్తాము. కానీ అమరావతి డెవలప్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా అవసరం. ఆ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇవాళ స్టేట్ గవర్నమెంట్ పొజిషన్లో లేదు. 2014 నుంచి 19 తెలుగుదేశం ప్రభుత్వం టైంలో ద ఎంటైర్ డెట్ ఆఫ్ ద స్టేట్ రీచ్డ్ అబౌట్ 3.5 lakh crores. ఇవాళ ఇట్ హ్యాస్ రీచ్డ్ క్లోజ్ టు 13 lakh crores. సో అప్పు ఇది పెరగడం వల్ల రేపు అమరావతి డెవలప్ చేయడానికి కూడా ఆంధ్రాలో డబ్బులు లేవు. సో మనం ఏంటంటే అమరావతిని చంపకూడదు. ఇవాళ చంపడానికి ప్రయత్నిస్తున్నారు. చంపము. బేసిక్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది చేసి ఇంకా ప్రైవేట్గా ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, ఆ విధంగా పెరుగుతుంది తప్ప మనకి ఇవాళ 1000 కోట్ల అమరావతిలో పెట్టే పరిస్థితిలో మనం లేము. యాక్చువల్గా మనం చూసేది ఏంటంటే గ్రోత్ ఇంజిన్ ఏంటి? విశాఖపట్నం ఒక గ్రోత్ ఇంజిన్, రాజమండ్రి ఒక గ్రోత్ ఇంజిన్, తిరుపతి ఒక గ్రోత్ ఇంజిన్, విజయవాడ ఒక గ్రోత్ ఇంజిన్. ఉన్న సిటీస్ని ఇంకా అభివృద్ధి చేసుకుని వాటిలో ఆదాయం పెరిగేటట్టు చేసుకోవాలి. ఇది భరత్ చెప్పినటువంటి సారాంశం. ఉన్న నగరాలను అభివృద్ధి చెందే విధంగా ప్రోత్సహిస్తూ అమరావతిలో అవసరమైన మౌలిక వస్తువులను కల్పించడం ద్వారా ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహిస్తే ఖచ్చితంగా అమరావతి నగరం సైతం అభివృద్ధి చెందుతుందని, 2019 నాటి పరిస్థితి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదని, ప్రస్తుతం ఉన్న అప్పుల భారాన్ని సైతం పరిగణలోకి తీసుకుని ముందుకు వెళ్లాల్సిన ఆవశ్యకతను సైతం శ్రీభరత్ ఇక్కడ వెల్లడించడం జరిగింది. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా సమగ్రమైన అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో ఆయన మాట్లాడినటువంటి మాటలను ప్రస్తుతం ప్రాంతాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా, ప్రాంతాల మధ్య విభజన తీసుకువచ్చే విధంగా గత 5 సంవత్సరాల కాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, ప్రతినిధులు ఏవైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వాటినే ప్రస్తుతం ఇప్పటికీ వైసీపీ సోషల్ మీడియా వింగ్ వ్యాప్తిలో ఉంచే ప్రయత్నాన్ని చేస్తుండడం రానున్న రోజుల్లో ఏపీ భవిష్యత్కి సంబంధించి వైసీపీ విధానం
ధోరణి ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని ప్రతి ఒక్కరి ముందు ఉంచుతోంది. దీనికి సంబంధించి ప్రజలంతా ఖచ్చితంగా ఆలోచించాలి.